హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన రెసిపీలో కొబ్బరి పల్లీల కుడుములను చూపించబోతున్నానండి. లంబోదరుడికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి పల్లీల ప్రసాదాన్ని మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వినాయక చవితి రోజున చాలా తక్కువ టైంలో ఇన్ని రకాల ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంతకీ ప్రసాదాలు వచ్చేసి మోదకాలు, పూర్ణం ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, తాలింపు ఆవిరి కుడుములండి. ముందుగా మనం చేసే ప్రసాదాల కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు దాకా పల్లీలను ఇలా చూపించిన విధంగా వేయించుకుందాం. ఇలా వేగాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరిని తీసుకొని లైట్గా వేయించండి. ఇలా వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1.5 కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ని తీసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి వాటర్ అనేది మరిగేంత వరకు వెయిట్ చేయండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో బియ్యం పిండిని తీసుకుందాం. ఇలా మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇది కొంచెం వేడి మీదే ఒత్తుకొని తీరాలండి. ఇదే టైంలో మనం బాగా కలుపుకొని ఒక తడి క్లాత్ తీసుకొని దీనిపైన 5 నిమిషాల పాటు మూసివేసి పక్కన పెట్టుకుందాం. ఇలా చేస్తే పిండి సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందులో మనం వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న ఎండు కొబ్బరి, 1 కప్పు పల్లీలకు 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. ఇవన్నీ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్ణాన్ని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని మొత్తాన్ని ఇలా రెడీ చేసుకుందాం. ఇప్పుడు బియ్యం పిండి మీద ఉన్న తడి క్లాత్ని తీసేసి బియ్యం పిండిని ఇలా అరచేత్తో రౌండ్గా చేసి ఇలా పలుచగా గిన్నె షేప్లో ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మనం చేసుకున్న స్టఫింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఇలా చేత్తో దగ్గరగా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలండి. ఇలా దగ్గరగా క్లోజ్ చేసుకుంటూ పై భాగం మాత్రం ఇలా ఒక షేప్గా ఒత్తుకోండి. ఇప్పుడు మోదకాలు రెడీ అయిపోయాయండి. ఇక్కడ నాకు 1.5 కప్పుకి 20 ఉండలు అయితే వచ్చాయండి. నేను అన్ని 4గా డిఫరెంట్ షేప్లోకి చేసుకుంటున్నానండి. ఇప్పుడు జిల్లేడుకాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కొంచెం పిండిని తీసుకొని ఇలా పల్చగా చేత్తో రౌండ్గా ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకున్న తర్వాత ప్లాస్టిక్ కజ్జికాయల మేకర్ని తీసుకొని మనం పిండిని దానిపై వేసి స్టఫింగ్ పెట్టి మెల్లిగా ఫోల్డ్ చేసుకోండి. సైడ్స్లో పిండిని ఇలా తీసేసేయండి. చూసారు కదా డిజైన్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇలా మెల్లిగా తీసేసుకొని జిల్లేడుకాయల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉండ్రాళ్ళను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సేమ్ మోదకాలు లాగానే పిండిని తీసుకొని ఇలా గిన్నె షేప్లో లాగా ఒత్తుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి అంచుల వరకు దగ్గరగా క్లోజ్ చేసుకొని పైన మిగిలిన పిండిని తీసేసి రౌండ్గా చేసుకోవాలండి. చూడండి ఉండ్రాలు ఎంత బాగా రెడీ అయిపోయాయో కదా. ఇప్పుడు ఇక్కడ మిగిలిన పిండి అయితే ఉంది కదా, వీటిని మనం తాలింపు కుడుములు చేసుకుందాం. దీనికి మొదటగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక అందులో 1/4 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ దాకా పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపంతా మిగిలిన పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో కుడుము షేప్లో ఒత్తుకొని మిగిలిన పిండిని కూడా ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. అంతే అండి, తాలింపు కుడుములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నీళ్లు మరిగించుకుందాం. మరిగేలోగా మనం ఇడ్లీ ప్లేటుపై 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. అప్పుడే కుడుములు అతుక్కోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం చేసుకున్న కుడుములన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంత ఈజీగా రెడీ చేసేసుకున్నామో కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. అలాగే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. అందరికీ ఆయురారోగ్యాలు, మంచి బుద్ధినివ్వమని దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.